Hello friends, welcome to Let's Be Wise where learning is made easy. So in this class we are going to learn the practical usage of past continuous tense. In the last class we have learned the practical usage of simple present tense. In this class we are going to learn the practical usage of past continuous tense. So for your information, this is the basic structure for past continuous tense. It is subject plus was or were plus V1 plus ing plus object. So ఇది సో మనం చూస్తే సింగులర్కి వజ్ వస్తుంది, ప్లూరల్కి అయితే వర్ వస్తుంది. దెన్ హీ షీ ఇట్ ఆర్ సింగులర్స్ కాబట్టి వజ్ ప్లస్ ఇంగ్ ఫామ్, వజ్ ప్లస్ ఇంగ్ ఫామ్. యూకి ఏ కండిషన్లో అయినా వర్ ప్లస్ ఇంగ్ ఫామ్, అలాగే ప్లూరల్కి కూడా వర్ వస్తుంది, వర్ ప్లస్ ఇంగ్ ఫామ్. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. సో నౌ లెట్స్ క్విక్లీ సీ when to use past continuous tense. ఈ past continuous tense అనేది ఎప్పుడు యూజ్ చేయాలంటే an action that is in progress at a specific time in the past. అంటే గతంలో జరుగుతూ ఉన్న పనులు లేదా సంఘటనల గురించి మాట్లాడడానికి మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. సో ఇవి మనం ముందు క్లాసెస్లో కవర్ చేసుకున్నాం. సో మనకు గుర్తుండాల్సింది ఏంటంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గతంలో జరుగుతూ ఉన్న పనులు లేదా సంఘటనల గురించి చెప్పడానికి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, ఇట్ వాజ్ రైనింగ్ ఎస్టర్డే ఫ్రమ్ 6 to 7 PM. నిన్న 6 నుంచి 7 వరకు ఒక స్పెసిఫిక్ టైంలో ఏం జరుగుతుంది అనేది మనం చెప్తున్నాం. ఏం జరుగుతుంది? వర్షం పడుతుంది. నిన్న రాత్రి 6 to 7 టైం పీరియడ్లో ఏం జరుగుతూ ఉంది? వర్షం పడుతూ ఉంది. జరుగుతున్న పనికి వర్షం పడుతూ ఉంది. సో అలాంటి కేసెస్లో మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. నెక్స్ట్ ఇది చూడండి, యూ వర్ కుకింగ్ వెన్ ఐ కేమ్ టు యువర్ హౌస్. నేను నిన్న మీ ఇంటికి వచ్చినప్పుడు యువర్ కుకింగ్, మీరు వంట చేస్తూ ఉన్నారు. అంటే ఎప్పుడు వంట చేస్తూ ఉన్నారు? నిన్న లేదా జరిగిపోయింది. నేను వచ్చినప్పుడు మీరు వంట చేస్తూ ఉన్నారు అని చెప్పే ఒక గతంలో జరిగిపోయిన ఒక పని గురించి మాట్లాడడానికి మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. ఇప్పుడు ఈ క్లాస్లో మన ఎజెండా ఏంటంటే ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని మన డైలీ కాన్వర్సేషన్స్లో ఎలా యూజ్ చేయాలి. సో అదే కదా ప్రాక్టికల్ యూసేజ్ ఆఫ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. సో లెట్స్ సీ హౌ ఇట్ ఈస్ డన్. ఇప్పుడు చూడండి, ఇంతకు ముందు క్లాస్లో చేసినట్టే ముందు మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేసి అరేంజ్మెంట్ చేస్తాం. సో ఆ అరేంజ్మెంట్ చేయడానికి, ఆ స్ట్రక్చరల్ అరేంజ్మెంట్ చేయడానికి మనకు గుర్తుండాల్సింది సబ్జెక్ట్ ప్లస్ was or were plus ing form. సబ్జెక్ట్ ప్లస్ was or were plus ing form అనేది మన బేసిక్ స్ట్రక్చరల్ సెంటెన్స్ ఫర్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. సో సేమ్ థింగ్ వీఆర్ గోయింగ్ టు ఫాలో హియర్. ఓకే, ఇప్పుడు చూడండి, నిన్న ఈ సమయానికి, నిన్న అంటే ఎస్టర్డే. ఈ సమయానికి దీన్ని మనం ఎలా తీసుకుంటాం? దిస్ టైం తీసుకుంటాం. దిస్ టైం. వారు, వారు అంటే దే. క్రికెట్, దీని యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాం. క్రికెట్ ఆడుతూ ఉన్నారు. దే కాబట్టి ఇక్కడ వర్ ప్లేయింగ్ వాడతాం. వర్ ప్లేయింగ్ వాడతాం. ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ ఎ క్లాజ్. మనం దీన్ని కొంతసేపు దీన్ని పక్కన పెడితే ఇప్పుడు చూడండి, వారు క్రికెట్ ఆడుతూ ఉన్నారు. ఎప్పుడు? నిన్న ఈ సమయానికి. ఓకే, ఇప్పుడు చూడండి మన స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ was or were ప్లస్ ing ఫామ్ కదా. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? దే. కాబట్టి మన సెంటెన్స్ ఎలా ఫామ్ అవుతుంది అంటే ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకుందాం, దే. దే సబ్జెక్ట్ వచ్చింది. నెక్స్ట్ వెంటనే మనకి ఏం రావాలి? was కానీ వర్ కానీ రావాలి. అంటే ఇప్పుడు చూడండి, దేకి కాంప్లిమెంటరీగా ఏం రావాలి? దే ప్లూరల్ కాబట్టి వర్ రావాలి. దే వర్, నెక్స్ట్ ఇంగ్ ఫామ్, దే వర్ ప్లేయింగ్. ఏం ఆడుతున్నారు? దే వర్ ప్లేయింగ్. ఆబ్జెక్ట్ ఏంటి? క్రికెట్. దే వర్ ప్లేయింగ్ క్రికెట్. ఎప్పుడు?
yesterday at this time they were playing cricket. Yesterday at this time. సో దే వర్ ప్లేయింగ్ క్రికెట్ అనేది మనకి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. దే వర్ ప్లేయింగ్ క్రికెట్ ఎస్టర్డే అట్ దిస్ టైం. నిన్న అంటే మనకి ఇంకా పాస్ట్ కంటిన్యూస్ క్లియర్గా గుర్తుండడానికి మనం ఏం చేసామంటే ఎస్టర్డే అనేది క్లియర్ టైం మార్కర్ లాగా ఎస్టర్డే దిస్ టైం, ఈ నిన్న ఈ సమయానికి. సో దే వర్ ప్లేయింగ్ క్రికెట్, వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉన్నారు. క్రికెట్ ఆడుతూ ఉన్నారు ఎప్పుడు అంటే పాస్ట్లో, నిన్న ఈ సమయానికి. సో ఇలా మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని రియల్ లైఫ్ కండిషన్స్లో యూజ్ చేద్దాం. లెట్స్ సీ అనదర్ ఎగ్జాంపుల్. నేను చదువుకుంటూ ఉన్నప్పుడు ఫోన్ మోగింది. నేను చదువుకుంటూ ఉన్నప్పుడు ఫోన్ మోగింది. లెట్స్ సీ హౌ ఇట్ ఈస్ దట్. నేను అంటే ఏంటి? ఐ. చదువుకుంటూ ఉన్నప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే, చదువుకుంటూ ఉన్నప్పుడు వైల్ స్టడీయింగ్. దీన్ని మనం వైల్ స్టడీయింగ్ అని రాస్తాం. నెక్స్ట్ ఫోన్ మ్రోగింది. ర్యాంగ్. ఇప్పుడు చూడండి, ఐ వైల్ స్టడీయింగ్ ఫోన్ ర్యాంగ్. ఫోన్ ర్యాంగ్ అనేది మనకి పాస్ట్ టెన్స్లో ఉందని తెలుస్తుంది. ఎందుకు? సబ్జెక్ట్ ప్లస్ ర్యాంగ్ అనేది V2. సో దీన్ని కాసేపు పక్కన ఉంచుదాం. నేను చదువుకుంటూ ఉన్నప్పుడు వైల్ అనేది ఇక్కడ పెడతాం. ఇప్పుడు మన సబ్జెక్ట్ చూడండి, వైల్ ఐకి కాంప్లిమెంటరీగా వజ్జా వర్రా. వైల్ ఐ వాజ్ స్టడీయింగ్. While I was studying, the phone rang. While I was studying, the phone rang. ఇక్కడ మనం చూడండి, I was studying. నేను చదువుకుంటూ ఉన్నప్పుడు ఏం జరిగింది? ఫోన్ రింగ్ అయింది. ఫోన్ ర్యాంగ్ వైల్ ఐ వాజ్ స్టడీయింగ్. సో ఇక్కడ చూడండి, I was studying. This is in past continuous tense. Okay, so let's see the next sentence. కరెంటు పోయినప్పుడు వారు టీవీ చూస్తూ ఉన్నారు. కరెంటు పోయినప్పుడు అనే మాటను కాసేపు పక్కన పెడదాం. ఇవన్నీ ఇఫ్ కండిషనల్స్ కింద వస్తాయి ఇవి. సో మనం వారు టీవీ చూస్తూ ఉన్నారు. వారు, దే టీవీ చూస్తూ ఉన్నారు. వాచింగ్, చూస్తూ ఉన్నారు అంటే అది వాచింగ్. ఇప్పుడు కరెంటు పోయినప్పుడు అనేది ఒక పాస్ట్ యాక్షన్ కదా. ఇప్పుడు దీన్ని నేను ఎలా రాస్తాను? దేకి కాంప్లిమెంటరీగా మనకు వచ్చేది వర్. ఎందుకు? దే అనేది ప్లూరల్ కాబట్టి. దే వర్ తర్వాత వెంటనే మనకి వర్బ్ ఫామ్. దే వర్ వాచింగ్ టీవీ. ఇప్పుడు ఇది ఇక్కడ వరకు గుర్తుపెట్టుకుందాం. దే వర్ వాచింగ్ టీవీ. ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. కరెంటు పోయినప్పుడు వారు ఏం చేస్తున్నారు? కరెంటు పోయింది అనేది పాస్ట్ యాక్షన్ ఆల్రెడీ. వారు ఏం చేస్తూ ఉన్నారు అనేది కంటిన్యూస్ టెన్స్లో చెప్తున్నాం. దే వర్ వాచింగ్ టీవీ వెన్ ద పవర్ వాజ్ కట్, లేదా వెన్ దేర్ వాజ్ పవర్ కట్. దీన్ని మనం తర్వాత నేర్చుకుంటాం ఈ సెకండ్ పార్ట్ని. సో వాట్ ఈస్ అవర్ ప్రైమ్ ఫోకస్ హియర్ ఈస్ టు లెర్న్ ట్రాన్స్లేటింగ్ ద పాస్ట్లో జరుగుతూ ఉన్న ఒక పనిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనేది మన మెయిన్ ఫోకస్. కాబట్టి దే వర్ వాచింగ్ టీవీ, వాళ్ళు టీవీ చూస్తూ ఉన్నారు. ఎప్పుడు? పాస్ట్లో, కరెంటు పోయినప్పుడు. దే వర్ వాచింగ్ టీవీ. దీన్ని మనం ఇప్పుడు ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలంటే దే ఆర్ వాచింగ్ టీవీ అంట. దే ఆర్ వాచింగ్ టీవీ అనేది మనం ప్రెజెంట్ టెన్స్లో చెప్తాం. కానీ పాస్ట్ టెన్స్లో ఇప్పుడు నౌ, ఇది నౌ. ప్రెజెంట్ టెన్స్లో చెప్పామంటే అది నౌ.
పాస్ట్ టెన్స్లో దే వర్ అనేది కనపడిందంటే వెంటనే మనకు గుర్తు ఇది పాస్ట్ టెన్స్లో. సో ఒక టైంలో నేను ఇది చేస్తూ ఉన్నాను అని, పాస్ట్లో ఒక టైంలో నేను ఇది చేస్తూ ఉన్నాను అని చెప్పడానికి వర్ అని ప్లస్ ఇంగ్ ఫామ్ వాడతాం ప్లూరల్ కాబట్టి, లేదా వాజ్ ప్లస్ ఇంగ్ ఫామ్ వాడతాం సింగులర్ అయితే, సబ్జెక్ట్ సింగులర్ అయితే. అదే ఇప్పుడు ప్రెజెంట్ నేను చేస్తున్నానని చెప్పడానికి ఆర్ కానీ ఈజ్ కానీ వాడతాం. ప్లూరల్ అయితే ఆర్, సింగులర్ అయితే ఈజ్. సో అదే కదా మనం ఇందాక చెప్పుకున్నది. సో దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్, ఆమె హోంవర్క్ చేసుకుంటూ సంగీతం వింటూ ఉంది. మనం ఈ పార్ట్ని ఆపుదాం. సంగీతం వింటూ ఉంది, సంగీతం అంటే మ్యూజిక్, వింటూ ఉంది లిజనింగ్, సంగీతం మ్యూజిక్ వింటూ ఉంది ఆమె. షీ హోంవర్క్ చేసుకుంటూ అనేదాన్ని మనం కండిషనల్ కింద పక్కన పెట్టుకుని చూద్దాం. షీ మ్యూజిక్ లిజనింగ్, దీన్ని చూడండి, దీన్ని ఇప్పుడు పాస్ట్ టెన్స్లో రాయాలి నేను. ఆమె సంగీతం వింటూ ఉంది, దానికి ఏం రాస్తాం? ఆమె మీన్స్ షీ. షీకి సింగులర్ కాబట్టి మనం పాస్ట్లో వాడాల్సిన వి ఫామ్ ఏంటంటే వజ్. షీ వజ్, వెంటనే ఇంగ్ ఫామ్ వచ్చిన వర్బ్. లిజనింగ్ మ్యూజిక్, షీ వాజ్ లిజనింగ్ మ్యూజిక్, హోంవర్క్ చేసుకుంటూ అంటే దాన్ని మనం జనరల్గా వైల్ డూయింగ్ హోంవర్క్ అలా చెప్పుకోవచ్చు. కానీ మనం ప్రైమ్ ఫోకస్ ఏంటంటే షీ వాజ్ లిజనింగ్ టు, లేదా లిజనింగ్ మ్యూజిక్ ఇస్ ఎనఫ్. చూడండి, సబ్జెక్ట్ ప్లస్ వాజ్ బికాస్ సబ్జెక్ట్ ఈజ్ ఇన్ సింగులర్, లిజనింగ్ దట్ ఈస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. మన స్ట్రక్చర్ వచ్చింది చూడండి. సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు అప్లై ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇన్ యువర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్. నౌ సీ, నేను ఇంటి నుండి బయలుదేరినప్పుడు వర్షం పడుతూ ఉంది. వర్షం పడుతూ ఉంది, వాజ్ రైనింగ్, అంతే కదా. ఇట్ వాజ్ రైనింగ్, వర్షం పడుతూ ఉంది అని చెప్పడం ఇట్ వాజ్ రైనింగ్ అని చెప్తున్నాం. నేను ఇంటి నుండి బయలుదేరినప్పుడు దాన్ని వెన్ ఐ స్టార్టెడ్ ఫ్రమ్ మై హోమ్ ఇట్ వాజ్ రైనింగ్. మనం కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఇది ముందు వచ్చింది వెనక వచ్చింది, ఇదంతా మన ఫోకస్ కాదు. చూడండి, ఇట్ వాజ్ రైనింగ్ అనేది మాత్రమే మన ఫోకస్. వర్షం పడుతూ ఉంది ఎప్పుడు? బయలుదేరినప్పుడు. ఈ బయలుదేరడం అనే యాక్షన్ ఎప్పుడు జరిగింది? ఇది ఒక పాస్ట్ యాక్షన్. జరిగిపోయిన సమయంలో ఒక టైంలో నువ్వు బయలుదేరుతున్నావు అనేది ఒక స్పెసిఫిక్ టైం. బయలుదేరుతున్నప్పుడు స్పెసిఫిక్ టైంలో వర్షం పడుతూ ఉంది, ఇట్ వాజ్ రైనింగ్, ఇలా చెప్తాం. నెక్స్ట్, మా సోదరి మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను తింటూ ఉన్నాను. మాట్లాడుతూ ఉన్నప్పుడు తింటూ ఉన్నాను. సి ఇదండి, మాట్లాడుతూ ఉన్నప్పుడు వైల్ టాకింగ్, ఇది జనరల్గా ఈటింగ్. ఓకే, రెండు ఇంగ్ ఫార్మ్స్ వచ్చినాయి. నెక్స్ట్, నా సోదరి మై సిస్టర్ వైల్ టాకింగ్, నేను అంటే ఐ ఈట్. చూడండి, మై సిస్టర్ వైల్ టాకింగ్ ఐ ఈటింగ్ కాదు. ఇప్పుడు దీనికి మనం అడ్జస్ట్మెంట్ చేయాలి. ఇక్కడ మెయిన్ ఫోకస్ ఎవరు? సిస్టర్ మాట్లాడతామా, ఇది ఏంటమా? జనరల్గా మనం రెండు విధాలుగా రాయొచ్చు. నేను ఐతో రాస్తున్నాను. చూడండి, ఐ డాష్ ఈటింగ్ వైల్ మై సిస్టర్ డాష్ టాకింగ్. చూడండి, ఐ డాష్ ఈటింగ్ వైల్ మై సిస్టర్ డాష్ టాకింగ్. దీనికి మనం ఎలా రాస్తామంటే ఐ వాజ్ ఈటింగ్ వైల్ మై సిస్టర్
was talking. Subject plus was plus we plus ing form. ఇక్కడ కూడా వచ్చింది మై సిస్టర్. సబ్జెక్ట్ ప్లస్ was ప్లస్ we ప్లస్ ing ఫామ్. మన స్ట్రక్చర్స్ వస్తున్నాయి. సో ఇలాగా. నెక్స్ట్ విల్ సీ దిస్ ఎగ్జాంపుల్. నిన్న సాయంత్రం గాలి చాలా గట్టిగా వీస్తూ ఉంది. వీస్తూ ఉంది దీన్ని మనం బ్లోయింగ్ అనుకోవచ్చు. బ్లోయింగ్. నిన్న సాయంత్రం దీన్ని ఎస్టర్డే ఈవినింగ్ అంటాం. గాలి దీన్ని విండ్ అంటాం. చాలా గట్టిగా వెరీ స్ట్రాంగ్లీ. నౌ సీ విండ్. మనకి సబ్జెక్ట్ విండ్. the wind dash blowing very strongly in మనం yesterday evening అనుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ద విండ్ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ మనం వాడాల్సింది ఏంటంటే ద విండ్ వాజ్ బ్లోయింగ్ వెరీ స్ట్రాంగ్లీ ఎస్టర్డే ఈవినింగ్. నిన్న గాలి గట్టిగా వీస్తూ ఉంది. ఎప్పుడు? నిన్న సాయంత్రం. ఇది ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్ ఇన్ ద పాస్ట్. సో స్పెసిఫిక్ టైం పీరియడ్ ఇన్ ద పాస్ట్ అప్పుడు జరిగిపోయిన ఒక సంఘటన గురించి మాట్లాడడానికి మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు యూజ్ ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇన్ యువర్ డైలీ లైఫ్. ఇప్పుడు దీనికి మనం కొన్ని అసైన్మెంట్ చేద్దాం. యూ నీడ్ టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. సి, వాట్ వర్ యూ డూయింగ్ ఎట్ 7 PM లాస్ట్ నైట్? నిన్న రాత్రి 7 PMకి మీరు ఏం చేస్తున్నారు? దీనికి మీరు ఆన్సర్ రాయండి. ఎలా రాస్తారు? ఒక ఎగ్జాంపుల్ నేను రాస్తాను. ఇక్కడ వాట్ వర్ యూ అన్నాడు. ఐ వాజ్. ఐ ఏంటి? వాజ్ ఎందుకు రాశాను? ఐ ఏంటి? సింగులర్ కాబట్టి వాజ్ రాశాను. ఐ వాజ్ ఏం చేస్తున్నారు? డూయింగ్. ఐ వాజ్ ప్లేయింగ్. ఎప్పుడు? at 7 PM లాస్ట్ నైట్. యూ కెన్ ఇంక్లూడ్ దిస్. ఐ వాజ్ ప్లేయింగ్ at 7 PM లాస్ట్ నైట్. ఇలా ఇప్పుడు చూడండి, వాట్ వాజ్ యువర్ ఫాదర్ డూయింగ్ ఇన్ ద మార్నింగ్ at 8 AM? ఇవాళ పొద్దున్న అంటే ఇవాళ మార్నింగ్ అంటే ఆల్రెడీ ఇట్స్ ఓవర్. వీఆర్ స్పీకింగ్ దిస్ ఇన్ ద ఆఫ్టర్నూన్ మేబీ ఆర్ ఆఫ్టర్ 8 AM. 8 AM తర్వాత మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు చూడండి ఏం అడుగుతున్నాడు, వాట్ వాజ్ యువర్ ఫాదర్ డూయింగ్ దిస్ మార్నింగ్ at 8 AM? 8 గంటలకు మీ డాడీ ఏం చేస్తూ ఉన్నారు? దీనికి మీరు ఆన్సర్ రాయండి. ఏ టెన్స్లో రాయాలి? దీనికి వాజ్ యువర్ ఫాదర్ అన్నాడు. వాజ్ వర్ మనకి ఏ టెన్స్లో వస్తాయి? వాజ్ ప్లస్ ఇంగ్ ఫామ్. వాజ్ వర్ ఏ ఫామ్లో వస్తాయి మనకి? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వస్తాయి. వాట్ వర్ యూ డూయింగ్ వెన్ ఐ కాల్డ్ యూ? నేను నీకు ఫోన్ చేసినప్పుడు మీరు ఏం చేస్తూ ఉన్నారు? జస్ట్ రైట్ అన్ ఆన్సర్ ఫర్ దిస్. నెక్స్ట్, వాట్ వర్ యూ డూయింగ్ వెన్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్? వర్షం పడటం మొదలైనప్పుడు మీరు ఏం చేస్తున్నారు? స్పెసిఫిక్ టైం ఇస్తున్నాడు పాస్ట్లో, చూడండి. ఓకే, దెన్ వాట్ వాజ్ యువర్ ఫ్యామిలీ డూయింగ్ వైల్ యు ఆర్ స్లీపింగ్? నువ్వు నిద్రపోతూ ఉన్నప్పుడు మీ ఫ్యామిలీ ఏం చేస్తూ ఉన్నారు? సో 2 పాస్ట్ యాక్షన్స్. సో దిస్ ఈజ్ హౌ. ఇవి ఆన్సర్ చేయండి. ఇన్ కేస్ యూ ఫేస్ ఎనీ డిఫికల్టీ, ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్. సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. Until then, keep learning and keep practicing from Let's Be Wise, where learning is made easy. Thank you.